నా కొడుకు నాశనం చేసావే, నా కొడుకు చంపేసి మంచిగా ఉంటావా నువ్వు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఏంది ఏంది నా బిడ్డ తెచ్చిస్తావా నువ్వు? ఎంతమంది బిడ్డలు నాశనం చేస్తావే? నువ్వు చిన్న నా బిడ్డ తెచ్చి, నా బిడ్డ నాశనం చేస్తావు కదా నువ్వు. నా బిడ్డ తెచ్చి, నా బిడ్డ తెచ్చి. నేను ప్రేమించాను ఆంటీ, నీ కాలు పట్టుకుంటా ఆంటీ అని ఎందుకు చెప్పావే? సో ఫ్రెండ్స్, అండ్ ప్రెజెంట్ అయితే ఇలా అబ్బాయి ఇప్పుడు లేడు, ప్రాణాలతో లేడు, అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనమాట. సో నేను ఏమంటానంటే ఫ్రెండ్స్, ఎవరో లవ్ గివ్ అనేసి ముక్కు మొహం తెలియకుండా లవ్ అనేది ఒక 4 రోజుల సుఖం కోసం ఆ ఫీలింగ్ అనేది లవ్ అనేది ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అంటే జీవితంతో ఉంటుందిలే అది ఇది అనేసి లవ్ చేయడం వల్ల జీవితాలు ఏ విధంగా అవుతాయంటే, ఇప్పుడు ఆ అబ్బాయి వీళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోయినా సరే, అంటే ఎవరో ముక్కు మొహం తెలియదు నాన్న, సిటీ లైఫ్లో వద్దురా అది ఇది అని చెప్పినా కూడా ఒప్పించాడంట. ఒప్పించి నేను చేసుకుంటాను, నాకు మంచిగా ఉంటుంది, నన్ను మంచిగా చూసుకుంటుంది లైఫ్, అమ్మాయికి ఎవరు లేరు అది ఇది అని చెప్తే వీళ్ళు ఒప్పుకోకపోయినా ఒప్పించి మ్యారేజ్ కడకి తీసుకొచ్చి ఫైనల్గా 2 days ఉండగా అమ్మాయి వేరే అబ్బాయితో జంప్ అయిపోయింది. సో అబ్బాయి వీళ్ళకి అమ్మ నాన్నకి మొహం చూపించలేక ఇక సూసైడ్ అయితే చేసుకొని చనిపోయాడు. అమ్మాయిని సార్తో మాట్లాడిపించి కేసు కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది అనేది చెప్పే లోపల ఆ అమ్మాయి అయితే మనల్ని కలవడానికి అయితే వస్తుంది. సో ఈ అమ్మను కూడా ఎందుకు పిలిపించానంటే, తన కొడుకును పాంగొట్టుకొని ఆమె పడే బాధ ఎంత బాధపడుతున్నది అనేది అలాంటి ఎదవలకి కొద్దిగా చూసి ఇంకొకరి జీవితాలు నాశనం చేయకుంటుంటారనేసి ఒక ఆలోచనతో అమ్మనైతే నేను ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. నేనైతే వస్తుందమ్మా, మీరు ఏం అడగాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారో చేయండి. మీరు బాధపడద్దమ్మా. ఇప్పుడు అయిన తర్వాత మనం ఏం చేసినా జరగదు, ఇవన్నీ పోయిన మనిషిని అయితే తీసుకురాలేము. సో ఆ బాధ అయితే తీర్చేది కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకొని ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది, పెళ్లి చేయాలా, పిల్లలతో ఎట్లా ఉండాలి, మనవలతో ఎట్లా ఉండాలి, మనవరాలతో ఎట్లా ఉండాలి అనేసి. ఈ లవ్ అనే ఓటుతో జీవితాలని ఖరాబ్ చేసుకొని. మీ కొడుకు ఎంత వస్తుందమ్మా శాలరీ? 70,000. సో నేను ఏమంటానంటే, ఒక మనిషి లవ్ అనేది ఎట్లా మొదలవుతుందంటే, వాడు చేసే పని, వాడు చేసే శాలరీ బట్టి, బేసిక్ బట్టి లవ్ అనేది ట్రాక్ నడుస్తుంది. నీ దగ్గర 10 రూపాయల శాలరీ రాదని తెలిస్తే నేను ఏ మనిషి దేకరు, అర్థమవుతుందా? నేను ఎవరో దేకరు. నీ దగ్గర ఒక 50 నుంచి 60, 70, 1 lakh శాలరీ వస్తుందంటే నువ్వు అందగాడు కాకపోయినా, నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నా నీ దగ్గరకు అమ్మాయిలు వస్తారు. ఈ లవ్ అనే ట్రాక్ నడుస్తారు, ఎందుకంటే వాళ్ళ పనులు జరగాలి కాబట్టి. సో దయచేసి లవ్ గివ్ అనే ఓట్స్ పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు. 3 months నుంచి ప్రతిరోజు ఇదే విధంగా ఏడుస్తున్నాము. సో నేనేమంటానంటే, ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విని పెళ్ళి అని, అంటే వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళ తల్లిదండ్రులు వేరేనా దగ్గర ఏడన్నా అమ్మాయిని చూసి పెళ్లి చేసి వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో ఆ మాట వినకుండా సొంత డెసిషన్ తీసుకొని లవ్ గివ్ అనే ఆలోచనలోకి వెళ్ళి ఆ అమ్మాయిని ఎవరు ముక్కు మొహం తెలియకుండా, ఎవరో సిటీలో దొరికిన అమ్మాయితో అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంది అది ఇది తెలుసుకోకుండా లవ్ దాకా తీసుకొచ్చి, పెళ్ళి దాకా తీసుకొచ్చి, పెళ్ళి 2 daysలో ఇలా జరిగితే ఆ పర్సన్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో అబ్బాయి ఆ టెన్షన్లో, ఆలోచనలో ఆ డెసిషన్ అనేది తీసుకున్నాడు. సో ఇంకా నోట్ల నుంచి నేను చెప్పించలేకపోతున్నాను ఆ మాటలు, ఎలా చనిపోయాడు ఏందనేది. సో చాలా బాధ అయితే ఉంటుంది ఆ తల్లిదండ్రులకి. ఆ అమ్మాయి అయితే వస్తుంది ఇప్పుడు, అబ్బాయితో ఏది విధంగా ఎందుకు అట్లా చేసింది, ఏంది, సో అక్కడ ఏమైంది అనేది ఆ అమ్మాయి నోట్లోనే విన్నాము. సో నీకు కెమెరా ఫిక్స్ చేసేది అయితే అమ్మాయికి తెలియదమ్మా, నేను ఫిక్స్ చేస్తాను. సో నేనైతే ఒక 2 minutes బయట ఉండు, ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుంది ఏంది విని నువ్వైతే డైరెక్ట్గా వచ్చి నువ్వు మాట్లాడచ్చు. అదంతా నేను నిన్నైతే ఆపనమ్మా, నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి. ఎందుకంటే నీ ఆవేదన మేము తీర్చాల్సింది. బాధపడద్దమ్మా, నువ్వు బాధపడద్దు. నీ ఆవేదన మేము తీర్చే ప్రయత్నం అయితే చేయలేము, ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు. చాలామంది ఎవరు చెప్పుకోవాలో తెలియక సూసైడ్ ఆప్షన్ ఎంచుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, సూసైడ్ అంటే ఏదో పిరికితనంతో చేసుకుంటారు, చేతగానితనంతో చేస్తారంటారు. ఆ ప్లేస్ ఆ పర్సన్కి తెలుస్తుంది ఆ బాధ. ఎవరు ఆ బాధ అనుభవించే పర్సన్కి ఆ సూసైడ్ అనేది ఎంత కష్టమైనా సరే దాన్ని ఎందుకు ఎంచుకుంటాడంటే, ఆ బాధ ఆ విధంగా ఉంటుంది. ఇట్లా తల్లిదండ్రుల్ని ఒప్పించి అన్నీ చేసి చుట్టాలకి అందరికీ చెప్పుకొని ఫైనల్గా
పెళ్ళి 2 days ఉండగా అమ్మాయి వేరే వాడితో జంప్ అయిపోయిందంటే, ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ దొరికింది వేరే అబ్బాయితో అని వెళ్ళిపోయిందంటే, ఆ తల్లిదండ్రులు ఆ లవ్ చేసిన అబ్బాయి ఏ విధంగా ఉంటారు? సో ఇట్లా తల్లిదండ్రులు మొహం చూపించలేడు, ఇట్లా చుట్టాలకి అందరికీ చెప్పి అమ్మాయి లేదంటే అంత పరువు పోతుంది. సో ఆ క్షణం ఆ బాధ ఎంత అనుభవించాడు ఆ అబ్బాయి అనేది ఆ పర్సన్కే తెలుసు. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరిగిందమ్మా వాళ్ళకి లవ్ అనేది? 1 year నుంచి ఉందంట, మాకు తెలియదు. సడన్గా వచ్చి చెప్పారు ఒకరోజు. మేము వద్దన్నాము, సిటీ వాళ్ళు మంచోళ్ళు కాదు నాయన, వద్దు, ఈరోజు నీతో ఉంటారు, మళ్ళీ రేపు డబ్బు ఉన్న వాళ్ళు ఎవరైనా దొరికితే వెళ్ళిపోతుంది అని చెప్పారు. చెప్పినా కానీ లేదమ్మా, మంచి అమ్మాయి, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరు, ఒకటే ఉంది, మనం ఏదో అండగా ఉన్నట్టు ఉంటుంది అని ఒప్పించారు. పేద కుటుంబం అనుకునేసి ఒక లైఫ్ ఇద్దాం ఒప్పుకున్నాము. తీరా చూస్తే అదే అలంజాట చేసి. మీతో ఏమైనా మాట్లాడిందమ్మా? లేదు, నాతో ఏం మాట్లాడలేదు. తర్వాత మేము వెళ్ళాము, మాకెవరు లేరా అంటే మంచిగా ఉంటాము అని చెప్పింది. సరే అని చెప్పి పెళ్లికి ఒప్పుకున్నాము. 2 days ఉందనగా అది వెళ్ళిపోయింది. మీ అబ్బాయి ఏం మాట్లాడలే మీతో? అంటే అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఏం మాట్లాడలే. 2 రోజుల నుంచి ఉపభావంగా ఉంటా ఉన్నాడు. తీరా సూసైడ్ చేసుకున్నాడు. నేను చెప్తూనే ఉన్నా, సిటీ వాళ్ళు మంచోళ్ళు కాదు నాన్న అని. లేదమ్మా, దానికి ఎవరు లేరు, మనం ఒక ఆశ్రయించినట్టు ఉంటుంది, మంచి అమ్మాయి అని చెప్తే వాళ్ళ నాన్నకి చెప్పి మరీ ఒప్పించారు. చెట్టంత కొడుకుని పోగొడుకుని అలంజవాడు. ఒక తల్లి తన కొడుకును పాంగొట్టుకుంటే ఆ పెయిన్ ఎట్లా ఉంటుందంటే, ఆ తల్లి ఒక్కటి తప్ప ఎవరు పక్కన వాళ్ళు కూడా దాన్ని అంటే దాన్ని తీర్చలేరు, ఓదార్చలేరు అనమాట. సో ఆమె బాధ ఎట్లుందంటే, ఏ కష్టం రాలేదు, ఏ ప్రాబ్లం రాలేదు, ఇంటి సమస్య రాలేదు, ఏ అనారోగ్యం రాలేదు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓన్లీ ఒకే ఒక కారణంతో ఒక అమ్మాయి వల్ల సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషను, అమ్మాయిని ఏం అడగలేని సిచ్యువేషను, వీళ్ళకి మొహం చూపించలేడు. మంచి జాబ్ ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి అమ్మ నాన్న ఉన్నారు, మంచి వయసు ఉంది, అన్నీ బాగున్నాయి, కానీ ఒక అమ్మాయి ఇట్లా చేసిందనేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి. సో ఫ్రెండ్స్, నేను ఏమంటానంటే, లవ్ చేసినప్పుడు ఇష్టం లేనప్పుడు నాకు ఇది కారణం అనేసి పెళ్లి దాకా తీసుకురాకుండా అమ్మాయి చెప్పేసి ఒక మాట వెళ్ళిపోయింటే, వాళ్ళ ఫ్యామిలీ అబ్బాయి ఒక 2 daysలో 3 daysలో 1 week 1 month మర్చిపోయి ఉంటాడు. సో వీళ్ళ అమ్మ నాన్న ఒక మంచిగా ఒక అమ్మాయిని చూసి మ్యారేజ్ చేస్తుంటారు. లైఫ్ అనేది అబ్బాయికి ఎంతో మంచిగా, వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మంచిగా లక్షణంగా ఉంటుంది. సో ఆ అమ్మాయి డబ్బు పరంగా విలేజ్లో ఉన్నంత ఆప్యాయత, బంధాలు, అనురాగాలు ఇక్కడ ఉండవు. నేను నిజం చెప్తున్నాను. నేను ఒక 8 years నుంచి ఇక్కడ ఉన్నాను. విలేజ్లో ఉన్నంత మంచితనం అనేది ఇక్కడ ఉండవు. ఒక శత్రువు అయినా సరే విలేజ్లో ఏదైనా ఆపదలు ఉంటే సాయం చేస్తారు. సో ఇక్కడ సిటీలో అట్లా కాదు. ఒక కుటుంబం పక్క ఇంట్లో ఏం జరుగుతున్నా, చచ్చిపోతున్నా సరే ఎవరు పట్టించుకోరు. సో ఇక్కడ ఎట్లా ఉంటుంది. సో లవ్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. సో చాలాసార్లు చెప్పాను నేను, మళ్ళీ కూడా చెప్తున్నాను. లవ్ విషయం అయితే జోలికి పోవద్దు. అది జీవితాలని, మీ కుటుంబాలను కూడా నాశనం చేస్తుంది. సో నా ఫ్రెండ్స్ అని, నా సబ్స్క్రైబర్స్ అనేసి నేను చెప్తున్నాను, దయచేసి ఈ విషయం అనేసి కొద్దిగా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సో మనం అయితే ఆమెతో చెప్పగలమే తప్ప బాధనైతే మనం తీర్చలేము ఫ్రెండ్స్. నేను ఈ వీడియో తీయడం కూడా నాకే అంటే ఇవి అసలు తీయకూడదు అనుకున్నాను ఈ వీడియో. ఎందుకంటే ఆమె బాధని ఏదో చేసి మీకు చూపించాలని నాకు ఉద్దేశం కాదు. సో ఇంకొకరు అలాంటి వాళ్ళు కాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఆ బాధ ఎంత బాధ అనిపిస్తుంది తన కొడుకు లేడని, ఆ అమ్మాయి ఎంత ప్లాన్తో వర్కౌట్ చేసింది ఈ ప్లాన్ని అని ఈ వీడియోని మీకు చూపించాలనే ఉద్దేశంతో తీసాను తప్ప ఇంకే ఉద్దేశంతో లేదు. 10 daysకి వచ్చేది, వచ్చి మా అమ్మ ఇది చేయని ఎంతో ప్రేమగా చెప్పేది. ఇప్పుడు ఎవరికి చేసి పెట్టాలి, ఎవరు వచ్చి అడుగుతారు? అలాంటి నా పోడుకుని పొట్టను పెట్టుకుంది. ఎప్పుడు తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. వాళ్ళ నాన్న కూడా అడగడు, ఏదున్నా నాతోనే చెప్తాడు, ఏదైనా నాన్న అడుగుతాడు. ఏం చూసినా మా కొడుకే గుర్తొస్తున్నాడు, ఏం చూసినా మా అబ్బాయే గుర్తుకొస్తున్నాడు. మోసి ఎట్టో వెళ్ళిపోకయ్యా. మాకు
చచ్చిపోవాలని ఉంది, మాకు కూడా బతకాలని లేదు. ఆ లంజ వల్ల దాన్ని అది రావాలా, దాన్ని చంపేసి నేను చచ్చిపోవాలా. పర్లేదు బాధపడద్దు, గమ్మనండి, వస్తుంది. వచ్చిన తర్వాత చూసినా మా అబ్బాయి గుర్తుకొస్తున్నాడు, తిన్నా మా అబ్బాయి గుర్తుకొస్తున్నాడు. డైలీ మమ్మీ మమ్మీ ఇది చెయ్యి మమ్మీ అది చెయ్యి మమ్మీ అనేవాడు. సో ఫ్రెండ్స్, ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఓన్లీ నా కొడుకు లాంటి వాళ్ళు ఇంకొకరు కాకూడదని మన ముందరకు వచ్చింది ఈరోజు మీతో మాట్లాడుతుంది. ఒక్కటే ఈ ఒక్క కారణంతో నేడుకు వచ్చింది. నేను అమ్మాయి ఫోన్ ట్రేస్ చేసి అమ్మాయిని అయితే రప్పించాను. నేను డైరెక్ట్గా ఎక్కడో ఏందో అమ్మతో అమ్మాయిని కాంటాక్ట్ చేసి మాట్లాడిపించి అమ్మాయికి శిక్ష వేయించలేక కాదు, అమ్మాయిని కేసు పెట్టి అమ్మాయిని బొక్కలు వేయించలేక కాదు. సో నా కొడుకు లాంటి వాళ్ళు ఇంకొక కొడుకు కాకూడదు అని నన్ను రిక్వెస్ట్ చేసుకుంటే వీడియో చేస్తా ఉన్నా ఈరోజు. ఆ ఒక్క మాట కోసం మన ముందర వచ్చేసి ఆమె ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది ఈరోజు. చాలా అంటే చాలా ఘోరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక లవ్ అనే ఒక పదాన్ని పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసే రోజులు ఇవి. అలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఒక కుటుంబం యొక్క ఆవేదన ఎవరు తీరుస్తారు? ఆ బాధ ఎవరికి? ఈరోజు నా కొడుకుని చేసిన రేపు ఎంతమంది ఇంకా చంపుతుందో. ఇప్పుడు రేపు వాడిని చూస్తుంది, రేపు ఇంకా డబ్బు ఉన్నోడు వస్తే వాడితో పోయి ఇంకా వాడి లైఫ్ కూడా పోవాలి, ఇంకో తల్లిదండ్రులు ఏడవాలి. అందుకని నేను ఖచ్చితంగా ఈరోజు దాన్ని చంపేసే పోతాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళను, అది రావాలి, చంపేసి పోతాను నేను. భగవంతుడు వాళ్ళకి ఇస్తాడమ్మా. నువ్వు ఒకరిని మోసం చేసి ఒక కుటుంబాన్ని నాశనం చేసిన దాన్ని అది మంచిగా ఉంటుందని మాత్రం అనుకోవద్దు. ఇది కలికాలం అమ్మ. నీకు చెడు చేసింది అది మంచిగా ఉంటుందని అనుకోవద్దు. ఈరోజు ఉండొచ్చు, రేపు అనేది రోజు కరెక్ట్గా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కర్మ అనేది పోగొట్టుకున్నాను. నువ్వు బాధపడితే నాకు బాధ అనిపిస్తూ ఉంది. అమ్మ ఏం కాదు, అన్న ఎక్కడున్నా మంచిగా ఉంటాడు, మీరు బాధపడద్దమ్మా. కొడుకు గుర్తుకొస్తాడు, ఏం చేయాలి? వాటర్ తీసుకో. కొన్ని దాకా బాధపడద్దమ్మా. మాట ఏంటండి, మీరు బాధపడితే ఇంకా మళ్ళీ బాధ అవుతుంది. నేను అందుకనే వద్దమ్మా, ఇక్కడ దాకా నేను వచ్చి కలుస్తాను మిమ్మల్ని అని చెప్పి. కొన్ని వాటర్ తీసుకోండి. బాధపడద్దు. ఏం కాదు, మీరు వచ్చి కూర్చోండి, మాట్లాడదాం. ఖచ్చితంగా ఆమె వస్తుంది, వచ్చిన తర్వాత మాట్లాడదాం. మీరు వచ్చి కూర్చోండి, ఇట్లా కూర్చోండి. ఏంటి ఇప్పుడు ఎందుకు పిలిపించారు నన్ను? ఏం కోపం వద్దులేమ్మా, నేను అడిగేదాన్ని కొద్దిగా మాట్లాడు. ఇప్పుడు సార్ మీకు ఫోన్ చేశారు లేదా? చేశారు. అయితే ఏమని చెప్పారు? మాట్లాడేసి రమ్మన్నాడు. ఓకే, ఇప్పుడు కింద వచ్చిన అతను ఎవరు? అది నా ఇష్టము. కింద వచ్చిన అతను ఎవరు అంటే అదే మీకు ఎందుకని అడుగుతున్నా. నువ్వు లవ్ చేసావు ఒక అబ్బాయిని? అవును చేసిన. వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళావా? ఫైనల్లో అబ్బాయిని చంపేశావు. దేనికి చనిపోయాడు తెలుసా? దేనికి చనిపోయాడు? నీ వల్లే చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ చనిపోతాడు. లవ్ చేసి పెళ్లి దాకా తీసుకొచ్చి ఏ అబ్బాయితో చెక్కేస్తే ఇంకా చనిపోక ఏం చదువుతాడు? వాళ్ళ ఫ్యామిలీతో ఒప్పించాడు, పెళ్లి చేసుకుంటామని చెప్పావు, అన్ని చేసావు. లాస్ట్కి ఏమి ఇచ్చావు? హ్యాండ్ ఇచ్చేసావు. వాడు ఏం కావాలా? వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి? నేను చెప్పి నా చచ్చిపోమని. మరి ఎందుకు చనిపోయాడు? దేనికి సూసైడ్ చేసుకున్నాడు అంటున్నా. అర్థం చేసుకుంటాడు అనుకున్నా. ఏం అర్థం చేసుకుంటాడు? వాళ్ళ చుట్టాలకు చెప్పుకున్నాడు, నీకు వెనక ముందు లేరు, ఎవరు లేరు అనేసి నేను ఆదరించాడు, వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. నువ్వు చేసే గిఫ్ట్ వాడు కదా. వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది తెలుసా? నీ పాటికి నువ్వు లగ్జరీగా బతుకుతా ఉన్నావు. నా బతికేదా నేను బతుకుతున్నా. నా లగ్జరీ లైఫ్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీ పాటికి నువ్వు బతికేదానివి అయితే వాళ్ళ లైఫ్లోకి ఎందుకు ఎంటర్ అయినావు అంటున్నా. లవ్ పేరుతో ఎంటర్ అయినా. అవునా, అప్పుడు ఇష్టం ఉన్నా ఎంటర్ అయినా. అయితే ఇప్పుడు ఏంది? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంది? వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా బతుకుతున్నారు తెలుసా? అబ్బాయి లేనప్పటి నుంచి. అయితే నాకేంది? నీకేందా? నాకేంది చెప్పినా. ఇప్పుడు ఏమి ఎందుకులే ఇష్టం ఏడకపోయింది. అదంతే. వేరే అబ్బాయి దొరికాడు. అవును దొరికిండు. అయితే అందుకని వెళ్ళిపోయావు. ఈడు ఫస్ట్ ఎక్కడికి పోవాలా? ఎక్కడ పోవాలంటే నాకు సంబంధం లేదు. ఆయన ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా. అసలు నువ్వెవరు చెప్పు? నేనెవరో తెలుస్తుందిలే అమ్మా. నేనెవరో తెలుస్తుందిలే. 2 నిమిషాలు ఆగు, మళ్ళీ తెలుస్తుంది నీ కథ. ఏం తెలుస్తుంది? పిచ్చి ఆటలు ఆడుతున్నావు ఎట్లా? నువ్వు జీవితాలతో నాశనం చేస్తావు. నేనేం ఎవరితో ఆడుకుంటలేను. మరి ఇప్పుడు చేసింది ప్రాణం పోయింది, వస్తుందా మళ్ళీ? పోతే నేనేం చేయాలి? నువ్వే చేసింది, మళ్ళా నేనేం చేయాలంటే? అవన్నీ నీకు అనవసరం. ఏం అనవసరం? చంప పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడినావంటే. బంధువా చుట్టానుగా? బంధువు చుట్టాను మళ్ళీ తెలుస్తుందిలే. అంటే ఎవరు లేకపోతే
నెక్స్ట్ వచ్చింది చేస్తావా? చేస్తా, నా ఇష్టం అది. నమ్మడం వాని తప్పు. అవును, దానికే పోయినా. దానికి పోయినా ఉంటే జీవితం ఏం కావాలా? నేను ఎవడో మళ్ళీ తెలుస్తుంది అంటున్నా. తాట తీసేవాడు లేక నేను అడిగేవాడు ఇన్ని రోజులు రుబాబ్ చేసిన తాట తీస్తాడు. తీసి చూపిస్తాను లాగు. ఏం తీపిస్తావు నువ్వు? చూపిస్తాను. సంబంధం లేని లెక్కలో నువ్వు ఎందుకు ఇప్పుడు వచ్చినావు కదా మాటలు. నేనేం చేస్తాను తెలియకనే ఇక్కడ దాకా వచ్చినావా? ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది నీకు? ఎక్కడి నుంచో వచ్చి నీ ఇష్టంగా వచ్చావా లేదా? 2 నిమిషాలు చాలు నీ జీవితం నాశనం చేయాలంటే. పెట్టుకో, ఏదో చేస్తాను కదా, చెయ్యి. కేసులు నీలాంటి వాళ్ళ కేసులు పెడితే ఏం ప్రయోజనం ఉండదు. నీలాంటి వాళ్ళని చేయాల్సింది చేస్తా. అయిపోయినా నేను అడిగిన దానికి చెప్పు. వాళ్ళ జీవితం ఏం కావాలా అంటున్నా. చంపేసావు ఒక అబ్బాయిని. ఇంకేం చేయాలి? నేను లవ్ చేయలేదు. వాడు చచ్చిండు. ఇంకా నీ పాత్ర అయితే లేదు దాంట్లో. లేదు, నీ వల్ల చనిపోలేదు. నా వల్ల చనిపోలేదు. నువ్వు వదిలేసి వెళితే వాళ్ళ పరువు పోయి వాళ్ళ కుటుంబంతో ఏం చెప్పుకోవాలి తెలియక చనిపోలా. నీకు సంబంధం లేదు. చెప్పిన చనిపోమని. ఇంకొక అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకునేది ఉండే. అట్టప్పుడు ముందు చెప్పాలి కదా. 2 రోజులు పెళ్లి ఉండగా నువ్వు ఈ పని చేస్తావు. ఎవడికి చెప్పుకోవాలా? ఎవడికి చెప్పుకోవాలా? నీలాంటి వాళ్ళకైతే పరువు ప్రతిష్టలు ఉండవు. ఎక్కడికైనా 10 మంది తిరుగుతారు. వాడి జీవితం ఏం కావాలంటున్నా. అడిగిన దానికి అంత సింపుల్ క్వశ్చన్ చేసిన చంప పగలుతుంది. మంచిగా చెప్పిన పీను. కొడతావా? కొట్టు చూస్తా. కొడతావా? చేయదే. నువ్వు మాట్లాడే కథలు కొట్టు చూస్తా. కొట్టి చూపిస్తాలే నేను. ఏం చూపిస్తావు? ఇప్పుడు ఏంది నన్ను కొడతావా? కొట్టి చూపిస్తాలేమ్మా. ఏంది నువ్వు కొట్టేది? కొట్టేది ఎంత టైం కావాలా? ఎంత టైం కావాలా? నా కొడుకు నాశనం చేసావే. నా కొడుకు చంపేసి మంచిగా ఉంటావా నువ్వు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఏంది ఏంది నా బిడ్డ తెచ్చిస్తావా నువ్వు? ఎంతమంది బిడ్డలు నాశనం చేస్తావే? నేను చెప్పినా ప్రేమించమని చెప్పకపోతే నా ఇంటి దాకా వచ్చి ఆంటీ నీ బిడ్డను చేసుకుంటానంటే కదా నేను ఒక్క చేసుకున్నాను. తెచ్చి నా బిడ్డ తెచ్చి నా బిడ్డ నాశనం చేస్తావు కదా నువ్వు. నా బిడ్డ తెచ్చి నా బిడ్డ తెచ్చి నా బిడ్డను ఎందుకు అట్ట చేసావు? ఎంతమంది బిడ్డలు నాశనం చేస్తావు నువ్వు? మరి నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి? నువ్వు ఎందుకు వచ్చావు? నేను ప్రేమించాను ఆంటీ, నీ కాలు పట్టుకుంటా ఆంటీ అని ఎందుకు చెప్పావే? ఇప్పుడు నీ కొడుకు చచ్చిపోయిండు. అయితే ఇప్పుడు ఎక్కడ తెచ్చేయాలి? ఎంత తేలిక చెప్తున్నావు నువ్వు? కొడుకు చచ్చిపోయింది నేను చంపేస్తాను. నేను కూడా అన్నిటికీ తెగించావే నువ్వు. ఆ రోజు నా ఇంటికి వచ్చావు. ఎందుకు వచ్చావు ఆ రోజు నా ఇంటికి? వచ్చినా లేదంటే అని వస్తే ఇచ్చేస్తాను. ముందు చిన్న అడిగారు మార్కండయ్య మంచి మాట చెత్త రాసుకో.